ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య చోటు చేసుకున్న వివాదం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ క్రమశిక్షణలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని ఆయన స్పష్టం చేయడం ద్వారా కొలికిపూడికి గట్టి హెచ్చరికలు పంపినట్టు కనిపిస్తుంది. పార్టీ ఉంటూనే నాయకులు ఉంటారని, అలాగే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. కొలికిపూడి తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారని, అలాగే తాను అతిగా ఊహించుకుంటున్నారని పల్లా చేసిన విమర్శలు పార్టీలోని తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత గంభీరంగా ఉన్నట్లు సమాచారం. పాలనపై దృష్టి సారిస్తున్న సమయంలో ఇట్లాంటి అనవసర వివాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన భావిస్తున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ప్రోటోకాల్ విషయంలో కానీ, లేదా నియోజకవర్గ ఆధిపత్యం పోరులో కానీ పరిధులు దాటకూడదని ఆయన గట్టిగా ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి కేశినేని చిన్ని వంటి కీలక నేతపై బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని అధిష్టానం భావిస్తుంది. కొలికిపూడి వ్యవహారం శైలిపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు త్వరలోనే దీనిపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వివాదం కేవలం ఇద్దరు నాయకుల మధ్య పోరుగా కాకుండా జిల్లా రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది. తిరువూరు నియోజకవర్గంలో కేశినేని చిన్ని వర్గం మరియు కొలికిపూడి వర్గం మధ్య పెరుగుతున్న దూరం పార్టీ కేడర్ను అయోమయం పడేసింది. ఒకవైపు ఎమ్మెల్యే తన సొంత బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఎంపీ తన పరిధిలోని నియోజకవర్గాల్లో పట్టు కోసం చూస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడం ద్వారా పార్టీ ఇకపై మౌనంగా ఉండబోదని సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ కొలికిపూడి తన వైఖరి మార్చుకోకపోతే పార్టీ నుంచి కఠిన చర్యలు తప్పవనే వాతావరణం కనిపిస్తుంది. ఇది పార్టీలో ఇతర అసమ్మతి నేతలకు కూడా ఒక హెచ్చరికగా నిలవాలని అధిష్టానం యోచిస్తుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతారా, లేక పల్లా శ్రీనివాసరావు ద్వారానే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సిద్ధాంతాన్ని బలంగా అమలు చేయాలని నాయకత్వం భావిస్తుంది. ఎన్నికల విజయం తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రభుత్వానికి ఇట్లాంటి అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. అందుకే ప్రభుత్వం మరియు పార్టీ మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ అంశంపై తన ఒక తుది నిర్ణయానికి రానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు చేసిన ఘాటు వ్యాఖ్యలు కొలికిపూడి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.